గైస్ ఇది మన వరల్డ్. లెట్స్ గో గైస్. ఎందుకంటే నేను మొత్తం వరల్డ్ అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే కొట్టేసిన. ఏంటంటే కొత్తగా మనం కొన్ని బిల్డ్ చేయబోతున్నాం. ఈ వరల్డ్ ఎంతసేపు అదొకటే ఇల్లు, ఆ సిల్క్ టచ్ ఇల్లు, అది కూడా అందులో సిల్క్ టచ్ ఉంటాడు. ఎవ్వడు ఉంటాడు అలా. నేనుండా అలా ట్రేడింగ్ వాళ్ళు కట్టింది కానీ పెద్ద వాడింది లేదు, చేసింది లేదు. నేనైతే దీని లోపలికి అయితే చూపిస్తా. వీడు ఒక్కడే ఉంటాడు ఇక. వీడు సిల్క్ టచ్ మొత్తం ఇలా కథ కార్యక్రమం. దీని ఎంత మంచిగా కట్టినాం మనం. సూపర్ అంటే సూపర్ కట్టినాం. ఇంట్లో ఒక విలేజర్ మొత్తం అయితే ఎంత మంచిగా ఉంటుండే. ఇక్కడ నుంచి కాదు మళ్ళీ మనం ఇంకా పైన ఫ్లోర్ కూడా కట్టినాం. ఇంకా ఏంటంటే ఇది కొంచెం చిన్నగా ఉన్నది, మళ్ళా బాగా ఇరుకుటా ఉన్నాయి. ఇలా చెస్ట్లు పెట్టినా ఏమో కథలు పడ్డా. లేదు ఇక ఈ విలేజర్స్ ఏం చేసిన నేను ఎవరెక్కియాలి ఇదంతా మన కొద్దిగా మనం లేజీ ఫిలోస్ కదా. ఈ లేజీ ఫిలోస్ కాబట్టి మనం ఏం చేసినామంటే విలేజర్స్ ని ఇంట్లోకి అయితే ఎక్కియాలి మనం. డైరెక్ట్ తెచ్చుడు నేను ఇక్కడ కింద మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఇక్కడ కింద ఉంటారు మన విలేజర్స్ అందరు కూడా. ఇలా పోయినాకంటే మన విలేజర్స్ అందరు కనిపిస్తారు. ఇక్కడ ఒక ఐలాండ్ గోళం కూడా స్పాన్ అయ్యింది. ఇక్కడ మనకి ఫుడ్ విలేజర్ ఉన్నాడు. ఇంకా ఇక గోల్డెన్ యాపిల్ ఇస్తాడు ఏమో చెప్తున్నాను. బట్ వాడు ఇంకా ఇస్తాడు. వీళ్ళంతా విలేజర్స్ అన్నట్టు. ఇక ఇంట్లోనే మొత్తం టౌన్ హాల్ వింగ్ ఏదో ఉంటుంది. ఇక అన్ని పెట్టేసిన స్పాన్ కాకుండా లైట్లు అని పెట్టేసిన. మళ్ళీ చాలా రేర్ విలేజర్స్ అంతా కూడా. ఒక్కొక్కటి ఎఫిషియన్సీ 4 అట్లా ఇస్తాడు. అన్బ్రేకింగ్ అవన్నీ. అందుకని వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నా నేను. ఇలా మనం అయితే ఎంచాంట్మెంట్ రూమ్ అయితే కట్టుకున్నాం లాస్ట్ టైం బేసిక్ కోసం. ఇదంతా నేను కావాలంటే చిన్నగా కావాలని కట్టిన చిన్నగా నేను. ఇంకా నేను చెప్పిన కదా నేను పెద్దగానే మొత్తం ప్లాన్ చేసిన అని. ఇదంతా మొత్తం ఏరియా అంతా కూడా ప్లాన్ చేసిన. ముందు మనం చూసుకుంటే ఇట్లుండేది కాదు మన ఇల్లు. మొత్తం ఒక స్ప్రూస్ భయం అయితే నిండిపోయి ఉండేది. ఇప్పుడైతే మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయితే కొట్టేసిన. ఇంకా ఫ్లాట్ కూడా చేయడం కంప్లీట్ అయితే కాలేదు. ఇంకా ఇక్కడ చూడొచ్చు మనం అంటే ఇంకా లోపల ఫిల్ చేస్తాను నేను. ఓన్లీ బయట ఫిల్ చేస్తున్నా. అంటే చూపితా ఇక ఇక్కడ కింద ఇట్లా ఫిల్ చేస్తున్నా నేను. ఇక్కడ మనం కొన్ని పంప్కిన్స్ ఫామ్ అయితే కట్టుకున్నాం. అండ్ ఇక్కడ బాంబూ అక్కడ ఎక్స్పీ ఫామ్. ఏంటంటే ఎక్స్పీ ఫామ్ ని కొంచెం అప్గ్రేడ్స్ అయితే చేసిన. ఏంటంటే పైన ఎక్కడానికి ఆ నిత్యంతో అయితే అస్సలు అయితే లేదు. అందుకని నేను ఒక ఎలివేటర్ అంటే లిఫ్ట్ లాంటి టైర్ చేసిన. అదే మన సోల్ శాండ్ వేసి కాల్ పెట్టి ఇంకా మ్యాగ్మా బ్లాక్స్ అవి ఉంటాయి కదా. సేమ్ అదే ట్రిక్ అయితే ఫాలో అయినా నేను కూడా. ఇక్కడ మన ఫామ్ అయితే ఉంటుంది. వీటన్నిటిని మొత్తం అయితే రిమూవ్ అయిపోతున్నా. మళ్ళీ కొత్తగా అయితే స్టార్ట్ చేద్దాం. కొత్తగా కాదు, జస్ట్ నేను మొత్తం ఒక వీడియోలో పెట్టేద్దా అన్ని. కొంచెం టైం తీసుకున్నా సరే ఒక వీడియో అనేది పెట్టేద్దా. ఇక్కడ మొత్తం ఫిల్ చేస్తా. ఒక సిటీ టైప్ అంటే సిటీ కూడా కాదు, ఒక చిన్న విలేజ్ బిల్డ్ చేయాలని నేను అనుకుంటున్నా. అంటే అందులో మన ఇల్లు కూడా ఉంటది, కొంచెం పెద్దది. విలేజెస్ కొంచెం చిన్న ఉంటది. ప్రస్తుతం మనం ఇవన్నీ కట్టాలంటే స్టోన్ అయితే కంపల్సరీ కావాలి. ఈ మైనింగ్ చేసుడు ఇవన్నీ కథలు మనకు తెలియదు. అందుకనే ఒక కోబుల్ స్టోన్ ఫామ్ అయితే కడదాం అనుకుంటున్నా. ఒక ఫ్యాక్టరీ, కోబుల్ స్టోన్ ఫ్యాక్టరీ. కాకపోతే నా దగ్గర స్లైమ్స్ లేవు. స్లైమ్స్ లేకపోవడం వల్ల ఒక స్లైమ్ ఫామ్ అయితే కడదామని డిసైడ్ అయితే అయినా. అందుకని ఇలా సామాన్ మొత్తం పెట్టిన. ఇవంతా అదే స్లైమ్ ఫామ్ కట్టడానికి. స్లైమ్ చంక్ అవసరమే లేదు. నేను ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ కడదాం అంటే ఇక్కడనే కడదాం అనుకుంటున్నా. ఎందుకంటే గింత స్పేస్ ఉంది, మరి ఏడైనా ఎందుకు కడుతున్నా అంటే నాకు గట్ట బుద్ధి అయింది. అట్లా పెద్దగా ఏం లేదు. లెట్స్ గో. ఫస్ట్ మ్యాగ్మా బ్లాక్స్ ఇంకా ఈ గ్లాసెస్ ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి ప్రస్తుతానికి. ఇంకా ఇవి దీన్ని ఏమంటారు, స్ప్రూస్ సైన్స్, ఇంకా స్టికీ పిస్టన్ ఇవన్నీ కొంచెం తర్వాత. చెస్ట్లు ఇవన్నీ వాటర్ యూజ్ అవుతుంది. వాటర్ బకెట్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఇప్పుడు ఇది సింపుల్ ఫామ్, బాగా పెద్ద కాంప్లికేటెడ్ ఫామ్ అయితే కాదు. బాగా సింపుల్ మీన్స్ వెరీ సింపుల్ గైస్. ఎగ్జాక్ట్లీ ఎక్కడ కడదామంటే ఈడ కడదాం. ఈడ కడితే అటు పోతుంది కదా. మనకి మంచిగా కనిపించాలి కాబట్టి మనము మన ఇల్లు ఎక్కడ కడదామంటే అక్కడైతే ఉండదు మన ఇల్లు. ఇటు ఉంటుంది కాబట్టి ఇక్కడికి మంచిగా కనిపించాలంటే ఇగో ఈ సైడ్ కడదాం. లెట్స్ గో. ఓ షిట్, ఫస్ట్ మిస్టేకా ఏం కాదు పోనీ. ఇట్లా నేను కొన్ని 3 బ్లాక్ సరే నో ఇక్కడ 3 షిట్ గైస్. ఇక్కడ 3 బ్లాక్స్ అయితే బిల్డ్ చేసుకోండి. ఇందులో మ్యాగ్మా ఎక్కడికి వెళ్ళిపోయాను. ఈ మ్యాగ్మా బ్లాక్స్ అయితే 3 ఇట్లా ఫిల్ చేసి ఓ షిట్ ఓకే ఏం కాలేదు. నైస్. ఇలా ఫిల్ చేసిన తర్వాత దీని చుట్టూ మనం 6x3 అనుకుంటా మేబీ. నో బ్రో ప్లీజ్. 1 2 3 గైస్. ఇట్లా 3 బ్లాక్స్ ఇప్పుడు ఇటు 2 అయినాయి కదా. జస్ట్ ఏం లేదు, ఇటు మళ్ళీ ఇటు 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3 6 అయినాయి కదా. ఇప్పుడు జస్ట్ ఏం లేదు, ఇంకొక 3 బ్లాక్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇక్కడ నైస్. మళ్ళీ సేమ్. ఇది బాగా సింపుల్ ఫామ్, పెద్ద కాంప్లికేటెడ్ కూడా కాదు. బేస్ అంటే ఇది స్లైమ్కి అంత మనం ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అందుకనే ఇంత చిన్న ఫామ్ అయితే కడుతున్నా. చూద్దాం మరి ఎట్లా పనిచేస్తుంది మంచిగా నాకు తెలిసినంత వరకు. సో ఇంతే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొన్ని ఈ బ్లాక్ వెయిట్ మనం పని చేయాల్సి ఉన్నది. అంతకన్నా ముందు మనం అక్కడ స్ప్రూస్ ఫెన్స్ ఉంది కదా. స్ప్రూస్ ఫెన్స్, దీన్ని ఏమంటారు, స్ప్రూస్ సైన్. ఇక్కడ ఒకటి ప్లేస్ చాలా ఓకే. కిందికి వదలేదు. నైస్. అరే యార్, కిందికి ఒక తప్పట్లేదు. లెట్స్ గో. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ అంతేనా. ఇక్కడ నైస్. వాటర్ అయితే లోపలికి రావు కదా.
ఓకే గైస్ లెట్స్ గో మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫామ్ అయితే బిల్డింగ్. అక్కడ ఏంటంటే స్ప్రూస్ వాటర్ వేసుకోవడానికి సింపుల్ ఏం లేదు, వాటర్ పోసుకోవడానికి. వాటర్ మనం తర్వాత వద్దాం. నైట్ అవుతుంది ఏంది, బెడ్ తెచ్చుకున్నానా లేదు, నైట్ నాకు ఇంట్రెస్ట్ లేదు బిల్డ్ చేసుడు. నో ప్రాబ్లం, అయినా సరే బిల్డ్ చేద్దాం. ఇక్కడ నుంచి 3 బ్లాక్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. 1 2 and 3 1 2 3. ఎందుకంటే ఇంతకుముందు బాగా పెద్దది కట్టేటోని అనుకుంటే మొత్తం అంత పెద్దది కట్టేటోని, ఈ స్లైమ్కి అంత అవసరం లేదు, అంత సీనే లేదు. నేను చెప్తా ఇప్పుడు ఒక పెద్ద మ్యాజిక్ ట్రిక్ ఉన్నది దీనికి, నేను చూపిస్తా కదా. మ్యాన్ ఇట్లా మొత్తం అయితే కవర్ అయితే వేసుకుందాం. లెట్స్ గో. సేమ్ ఈ టైప్ బ్లాక్స్ అయిపోయినాయి. ఎందుకు నిజంలే స్టాక్ పట్టుకొచ్చిన కదా నేను. కోబుల్ స్టోన్ డీప్ స్లెట్. షెట్, నేను డీప్ స్లెట్ కడదాం అనుకున్నా కానీ నో ప్రాబ్లం, ఎట్లయితే కానీ. ఓకే మనం అయితే ఇట్లా బిల్డ్ చేసుకోవాలి. ఇటు 2 ఇటు మొత్తం దీని మీద పైన కవర్ చేసుకొని దీన్ని ఒక 3 బ్లాక్స్ పైన లేపుకోవాలి. 1 2 ఓకే 3 నైస్. ఓకే మొత్తానికి ఈ రేంజ్ లో బిల్డ్ అయితే వేసుకోవాలి. ఏంటంటే ఒక బ్లాక్ ఎక్కువైంది అందుకే తీసేసిన, అందుకు అవసరమా అని. ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు, మరి దారుణంగా ఉంది అటు సైడ్ చూస్తే. దీన్ని రిప్లేస్ చేద్దాం, ఇక్కడ నుంచి దీన్ని కూడా రిప్లేస్ చేసి పడుతుందాం. ఎందుకు, లెట్స్ గో. ఇప్పుడు మంచిగా కొడుతుంది. బ్లాక్ ఆర్ డీప్ స్లేట్ స్టోనే వేరు, సూపర్ అంటే సూపర్ ఉంది కదా. లెట్స్ గో. ఇప్పుడు పైనకైతే వచ్చేసి ఇక్కడికి మనం కొన్ని కోళ్ళని పట్టుకురావాలా. ఎవడాడు బ్యాడ్ ఓమెన్. ఆహా వీళ్ళ రేడు దారుణంగా ఉంటుంది. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, బచ్చగాళ్ళు. ఓకే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు అర్థమైతలేదు. ఫస్ట్ మనం దీనికి మెట్లు కట్టుకోవాలా. నేను అప్పటి నుంచి చేద్దాం అనుకునేది అదే. లెట్స్ గో. ఇంట్లోకైతే మనము చికెన్స్ అయితే తీసుకొచ్చి ఇస్తాం అన్నట్టు. అంతకన్నా ముందు డిస్పెన్సర్ ఇప్పుడు లోపలికి ఎందుకు తీన నేను బ్రో, అన్ని గిట్ల చేస్తా నేను. నో ప్రాబ్లం. ఇప్పుడు పిల్ చేద్దాం ఇక. ఏం మనసున్నారో నాకు అర్థం కాదు. సో గైస్ మనం ఇక్కడ ఒక బ్లాక్ అయితే విరగొట్టేసి ఇక్కడ ఒక స్టీకీ పిస్టన్ అయితే పెట్టాలి. ఓకే అనుకున్నట్టుగానే తప్పుగా పెట్టినాం, అట్లా పెట్టారు. లోపల సైడ్ నుంచి పెడతారు అనుకుంటా. ఓకే తప్పదిగా. నైస్. ఇట్లా పెట్టేసి స్టికీ పిస్టన్ మనకు కొంచెం అలగ్ బ్లాక్ ఉండాలి కాబట్టి ఇగో దీనికి ఇట్లా పెట్టేసేయాలి. అది ఓపెన్ అయితే ఉంటుంది బ్లాక్, అందుకే అట్లా పెట్టేసిన. లెట్స్ గో గాయ్స్. ఇప్పుడు మనం మాక్సిమం అన్ని కంప్లీట్ చేసినట్టే, కాకపోతే ఇంకొక చిన్న పని మిగిలి ఉన్నది. లోపలికి అయితే పోవాలి మనము. ఓకే ఇట్లా లోపలికి వచ్చేసి మనం తెచ్చుకున్న డిస్పెన్సర్స్ అయితే ఉన్నాయి కదా, డిస్పెన్సర్స్ ని ఇంట్లో ప్లేస్ చేయాలి. మిడిల్ కనిపిస్తుందా, ఇటు ఒక బ్లాక్ తీసేసి ఇటు ఒక బ్లాక్ తీసేసి ఇక్కడ ఒక డిస్పెన్సర్ ఇంకా ఇక్కడ ఒక డిస్పెన్సర్ పెట్టేసి దీంట్లో మనం ఒక ఐటమ్ అయితే వేయాలి. ఆ ఐటమ్ నేను ఇప్పుడే చెప్పా. ఓకే ఇక్కడ స్టికీ పిస్టన్ పెట్టినాక దీనికి ఒక లివర్ పెట్టాలి కదా, ఇది యాక్టివేట్ కావాలంటే ఇట్లా లివర్ పెట్టినాం అనుకో. లివర్ కాదు, ఇది ఇట్లా ఓపెన్ అవుతా ఉంటది. అంటే అందులోకి చికెన్లు బయట పడుతూ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, ఇక ఇట్లా ఆఫ్ చేయాలి దీన్ని. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే అక్కడ మీకు హోల్ అనిపిస్తుంది కదా సెంటర్, ఆ గ్లాస్ అయితే బ్రేక్ అయితే వేయాలి. మీరు బ్రేక్ వేసిన తర్వాత మనకి చికెన్స్ అన్ని కూడా అందులో లోపలికి అయితే పోతాయి. కోళ్ళని పెట్టాం మనం, ఇల్లు లేదు అదేం లేదు, కోళ్ళని తీసుకురావాలి అంతే, సింపుల్, ఏం లేదు. ఓకే మనకి మన ఫామ్ కొంచెం మంచి కనిపించాలి కాబట్టి, అంటే మీరు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం లేదు, బట్ మంచిగా కనిపించింది ఫామ్ ఎందుకైతుంది అది. చలో ఇప్పుడు మాస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఈ సైడ్ ఎక్స్టెండ్ చేసేసి ఇట్లా పెట్టేసి ఇంకా కొన్ని కింద నైస్, ఇంకా కొన్ని సైడ్ కూడా యాడ్ చేసుకుంటా. లెట్స్ గో గైస్. మనం ఇంకొక స్టెప్ కూడా చేయాల్సి ఉంది, బట్ మర్చిపోయాను బట్ ఓకే లెట్స్ గో. ఓకే గైస్ దీన్ని డిస్ట్రాయ్ చేయక తప్పలేదు. మనం కోళ్ళని ఎట్లా ఒకలా తీసుకొద్దాం, ప్రాబ్లం లేదు, తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు రెడ్ స్టోన్ డస్ట్ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ ఇట్లా ప్లేస్ చేయాలంతే, ఏం లేదు. నైస్. ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత మనకి ఒక లివర్ కావాలి. లివర్ తీసుకుపోయి ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడైతే ఉందో సింపుల్ గా యాక్టివేట్ అయితే అవి, అంటే ఏం లేదు డిస్పెన్సర్స్ ని యాక్టివేట్ చేయాలంతే. ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా. ఓకే గైస్ వర్క్ అవుతుంది. ఏం లేదు జస్ట్ బయటకు రావాలంతే అవి. సో వాటితో పెద్ద పని లేదు ఇప్పుడు మనకి. ప్రస్తుతానికి అయితే ఆఫ్ చేద్దాం. ఓకే గైస్ వీఆర్ రెడీ టు గో. వాటర్ అయితే తీసుకున్నా. ఈ మూలకి మొత్తం 3 సైడ్ ప్లేస్ చేయాలా. ఇగో అదే అనుదలేంది అక్కడ, ఆల్సో ఇక్కడ. ఫ్లోటింగ్ జరుగుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ అటు నుంచి ఇటు రావాలి. సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఇందులో నుంచి వాటర్ తీసుకొని నైస్ గైస్. లేదు అందాలి కదా ఇంకా. ఓకే ఒక బ్లాక్ తీయాల్సి వస్తా అనుకుంటా. వాటర్ వేసినాక మళ్ళీ ఎప్పట్లాగే ప్లేస్ చేద్దాం. నైస్ గైస్. సో ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత ఇగో అక్కడ దాకా వచ్చేద్ది మందే. మొత్తం ఎక్కడికి వెళ్ళి వేడవాడి మధ్యలోకి పోవాలి. సామాన్ అంతా కూడా నేను ఎందుకు పడ్డా ఇలా.
ఓకే సెంటర్లకి అయితే వస్తున్నాయి, ఇట్లా మధ్యలో పోవాలి అంతే, సింపుల్, ఏం లేదు. ఓకే లోపల చేసిన పని అంతా అయిపోయింది, ఇవంతా అయితే తీసేద్దాం ఇక, ఇది ఇంతే ఉండండి మస్తుంది. ఓకే గైస్ దాదాపు రెడీ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేద్దామంటే కింద మనం స్టోరేజ్ సిస్టమ్ కూడా చేసుకోవాలి, దాదాపు అంతా రెడీ అయిపోయినండి. చూద్దాం ఒకసారి, ఏమన్నా ఇంకా కాలేదు, ఏమన్నా వదిలేసిన నేను, ఇక అంత అయిపోయింది. ఒకవేళ మధ్యలోకి చికెన్స్ రాకపోతే ఇట్లా మనం ఏం చేద్దామంటే ఇంకా ఒక 2 బకెట్లు తీసుకుపోయి లోపల పడేసి, మ్యాగ్మా బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక దీని కింద మనకి స్టోరేజ్ సిస్టమ్ చేసుకోవాలి. ఫస్ట్ చెస్ట్ లా నీళ్ళు ఉన్నాయి, నైస్. ఇప్పుడు ఏంటంటే దీన్ని దవ్వుదాం. ఓకే తప్పు దవ్వినా తెలుస్తుంది. ఓకే ఇంత ఏరియా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొన్ని చెస్ట్ అయితే ప్లేస్ చేసుకోవాలి, బట్ హైట్ కొంచెం ఎక్కువనే అయిందా తక్కువ అయింది, మన దగ్గర ఉన్నాయి, ఎందుకు అనవసరంగా అన్ని పాడు చేస్తున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓకే గైస్ చెస్ట్లు అయితే ఇట్లా ప్లేస్ చేసుకుందాం. ఈ టైప్ చెస్ట్ ప్లేస్ చేసుకొని సింపుల్ గా దీనికి హాపర్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ ఈ హాపర్స్ తీసుకెళ్ళి ఇట్లా కనెక్ట్ చేయాలా. ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత మనకు నార్మల్ రైల్స్ ఉంటాయి కదా, ఈ రైల్స్ ని తీసుకొని ఫస్ట్ ఇటొకటి కరెక్టేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రైల్ ఉంటాయి కదా ఒకటి, దీన్ని పవర్ రైల్ తోనే రీప్లేస్ అయితే చెయ్యాలి. నైస్, లెట్స్ గో. ఇప్పుడు ఈ పవర్ రైల్ ని యాక్టివేట్ చేయాలంటే ఒకటి అది కావాలి కదా, అదే ఏదది ఏంటిది, టార్చ్ కావాలి. మనం దీని కింద పెట్టేదాన్ని ప్రాబ్లమే లేదు, రెడ్ స్టోన్ టార్చ్ ఉంటాయి కదా, ఈ రెడ్ స్టోన్ టార్చ్ వచ్చేసి దీని కింద పెట్టేద్దాం. సో ఇదైతే యాక్టివేట్ అయితే అయిపోయింది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత దీన్ని బ్లాక్ చేసేద్దాం. ఇక దీంతో పని లేదు మనకి, ఇక్కడ అవసరం లేదు ఎందుకు, ఇక ఇట్లా వేసేసినాం మనం ఏరియా. దీని ఎందుకు ఖాళీగా ఉంచినా దీన్ని కూడా తీసేయాల్సింది, మంచిగా కనిపించాలి, కనబడితే ఎట్లా ఉండాలి మన బిల్డ్ అంటే, ఇంత మంచిగా ఉండాలి. ఇప్పుడు మైన్ కార్ట్ ప్లస్ హాపర్ ఉంటుంది కదా, 2 తెచ్చిన ఒకటి తెచ్చిన. మైన్ కార్ట్ హోపర్ ని దీని మీద పెట్టి జస్ట్ ఇట్లా పుష్ చేయాలి. దానికి పుష్ ఇస్తే ఆటోమేటిక్ గా తిరుగుతూనే ఉంటది. ఇప్పుడు ఈ నుంచి పైనకి వెళ్తాందుకు లాడర్స్ తెచ్చుకోవాలి, లాడర్స్ అనేటివి ఉంటాయి. ఓకే నేను లాడర్స్ అయితే తీసుకొచ్చుకున్నా. మొత్తం స్టోన్ అయితే ప్లే చేసి మనం ఏం చేయాలంటే ఇట్లా కిందికి వచ్చేందుకు, ఇంత ఏరియాలో కిందికి వచ్చాలంటే కష్టం, ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాం ఏరియాని. మెసిల్టట్టు ఉండాలి మంచిగా, మనకి మంచిగా క్రాఫ్టింగ్ టేబుల్ అదొకటి వేసుకున్నట్టు ఉండాలి మనకి. ఒక్క వే నుంచి తేయాలి, ఎక్కువ అవసరం లేదు మనకి. ఇదే నా మెయిన్ ఎంట్రెన్స్. ఇట్లా సింపుల్ ఇట్లా పైన కట్ చేసేయాలా, సింపుల్. ఇక్కడ ఒక ట్రాప్ డోర్ పెట్టానంటే సింపుల్, కిందికి పోయినకి జుగాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా మంచి లేదు, మొత్తం మన రేంజ్ మారిపోయింది. గోబుల్ డీప్ స్లైట్ వాడుతున్నాం ఇప్పుడు మనం. ఓకేనా గైస్, ఎండ్లకు మొత్తం ఇవన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ ఏమన్నా త్రో చేసి చూద్దామా, అత్తున్నాయి ఇళ్ళకి. సో ఇదైతే వర్క్ అవుతుంది స్టోరేజ్ సిస్టమ్ అయితే. ఇక్కడ ఒక చిన్న ట్రాప్ డోర్ సంథింగ్ ఏదైనా ప్లేస్ చేయొచ్చు, సింపుల్ ఏదో ఒకటి ప్లేస్ చేస్తే అయిపోతుంది, నేను తర్వాత ప్లేస్ చేస్తా దాని గురించి. ఇప్పుడు మనం అసలు మెయిన్ ముచ్చటకు రావాలి. ఈ డిస్పెన్సర్ ఉన్నది చూసినావా, ఇలా మనము పోషన్ ఆఫ్ ఊజింగ్ తెలుసు కదా, ఇది ఫ్లాష్ పోషన్ ఆఫ్ ఊజింగ్, దీంతోనే మొత్తం మ్యాజిక్ జరుగుతుంది. ఇంట్లో కూడా ఒక పోషన్ అయితే పెడుతున్నా, మీకు చూపిస్తా. నో కంగారు ఏం లేదు. ఇప్పుడు మనకు కొన్ని కోళ్ళు కావాలి, కోళ్ళు ఎక్కడ దొరకాలి, ఉన్న కోళ్ళన్నింటినీ వేసేసిన. కోళ్ళు ఎక్కడ దొరకాలి, కేన్స్ ఎక్కడ ఉన్నారు, అద్దన్నప్పుడు మాత్రం కోళ్ళ మీద కోళ్ళు కనబడితే, కావాలన్నప్పుడు మాత్రం కనబడే ఒక్క కోడి కూడా. ఓకే గీస్, నేను మన ఫామ్ ని ఈ టైప్ అయితే డిజైన్ అయితే చేసుకున్నా, అంటే కొంచెం నాకు వచ్చిన దాంట్లోనే ఏదో కొద్దిగా చిన్న ట్రై చేసినట్లా. ఇదన్నమాట ఫామ్. ఇలా మనము ఎటువంటి అయినా వేసుకోవచ్చు, మేబీ నువ్వు పిగ్స్ కానీ షీప్స్ కానీ ఏదైనా యానిమల్ కావాలంటే నువ్వు క్రీపర్లు జాంబీలు ఏ కావాలంటే పెట్టు. నేనైతే ప్రస్తుతానికి కోళ్ళు దొరికినాయి, కోళ్ళని అయితే పెట్టేసిన. కోళ్ళని మనం బ్రీడింగ్ చేద్దామా. తీసుకోండి గైస్, తీసుకోండి గైస్. హెన్స్ మీరంతా కిల్ కాబోతున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఇట్లా తీసిన వెంటనే వాటికి ఫుడ్ పెట్టినాం కదా, ఇట్లా క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింపుల్, ఏం లేదు, ఫామ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. వర్క్ అవుతుంది అంట, లోపలంతా సిస్టమ్ బరాబర్ ఉందా. ఓకే మైన్ కార్ట్ తిరుగుతున్నది. ఇక్కడ ఒక ట్రాప్ డోర్ పెట్టేది అయిపోతుంది. ఇక్కడ ఒక ట్రాప్ డోర్ పెట్టి అండ్ ఇంకా ఏమన్నా చేయాలా, నువ్వు ఇంకా చేసేది ఏం లేవు, జస్ట్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ లివర్ ని లాగి మళ్ళీ ఆపేసి ఈ లివర్ ని అనాలి. కోళ్ళని ఇలా పడతాయి. ఏం జరుగుతాయి చూడండి, మంచిగా చూడండి. అతనే స్లైమ్ బయటకు పోయింది, కమింగ్ అవుట్. ఇట్స్ ఇంపాసిబుల్. ఎలా అంటే మేబీ కొన్ని బయటకు వచ్చినాయి, నో ప్రాబ్లం బ్రో. అట్ట బయటకు వచ్చినాయి బ్రో, అది సంథింగ్ వి డిడ్ ఏ మిస్టేక్ అనుకుంటా. లేదు మిస్టేక్ ఏం చేయలే, కోళ్ళే కొద్దిగా బయటకు జంప్ కొడుతున్నట్టునే. సింపుల్, మళ్ళీ బయటకు వస్తుందని తెలిసిన అనుకో, ఏం లేదు డైరెక్ట్ పోయి ఈ గ్లాసులు ఉన్నాయి చూసినావా, వీటన్నిటిని రీప్లేస్ కొట్టేసేయాలి. బయటకు ఎందుకు వస్తున్నాయి నాకు అర్థమైతే లేదు.
యా మీరు ఫిక్స్ చేయాలనుకుంటే ఈ స్టోనే మొత్తం ఇక్కడ కూడా పెట్టేసేయండి. ఏదో మీకు కనిపించాలని ఇట్లా గ్లాసులు పెట్టిన సింపుల్ ఏం లేదు. మీరు ఇక్కడ ఈ స్టోన్కి సంబంధించిన ఏదైనా పెట్టుకోండి, కొబుల్ స్టోన్ యా వాటితోటి. ఎస్ గైస్, అవి ఇంకా లోపల కోతలైపోయింది, నేను అదే అనుకుంటున్నా. సో గైస్, స్మాల్ మిస్టేక్ అయితే జరిగే పోయింది అనుకునే లోపే. లెట్స్ గో, దీన్ని ఫిక్స్ చేయాలి. హాపర్స్ ఉన్నాయి కదా, అయితే ఏంటంటే కొంచెం హైట్కి అయితే బిల్డ్ చేసుకోవాలి. నేను బాగా కింద బిల్డ్ చేసిన. ఓకేనా గైస్, ఈ చెస్ట్ కూడా తీసేద్దాం. కొంచెం హైట్ అంటే అందుతలేదు ఆడదాకా దానికి, అందుకని వస్తలేదంట వచ్చేది. మైండ్ హాట్ చేసేయి లైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇట్లా చెస్ట్ పెట్టుకొని నెక్స్ట్ దీనికి హాపర్స్ పెట్టేసి తర్వాత మనం కొంచెం గిట్టికి చేసుకుందాం. సో గాయస్, హైట్ అయితే కిందికి అయిపోయింది. కొంచెం హైట్కి అయితే లేపుకోవాలి, ఏం లేదు, సింపుల్ ఈజీగా అయిపోతుంది. సో గాయస్, అంతా సేమ్, నో ప్రాబ్లం. గైస్, నేను స్టోరేజ్ సిస్టమ్ అయితే కొంచెం కరెక్ట్గా అయితే వేసేసిన. ఏంటంటే దానికి కొంచెం హైట్ అయితే ఎక్కువైంది, అందుకనే అది వర్క్ చేయలేదు సరిగ్గా. కిందికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో కొంచెం హైట్ అయితే వేసిన. సో ఈ హైట్లో అయితే చేయాలి దాన్ని. నేను కొంచెం 2 blocks కిందికి అయితే వేసిన, అందుకే కలెక్ట్ ఎందుకైతే లేవా అని నేను గాలిగలైనా. బట్ నౌ ఇట్స్ వర్కింగ్ వెరీ ఫైన్. ఏం లేదు, అంత ఇంతకుముందు చూపించిన కదా, స్లైమ్స్ ఒకవేళ బయటకు వెళ్ళినాయి అనుకో, ఈ మొత్తం బ్లాకులు వేసేసి కవర్ చేసేయండి. నేను ఒక సింగిల్ బ్లాక్ వేసిన. ఇప్పుడు నాకు దీన్ని టెస్ట్ చేసి ఓపిక కూడా లేదు, కట్టడే మస్తు, అంటే టైం ఏం తీసుకోలేదు పెద్ద, 10 నిమిషాలు అయిపోయింది. సో ఇట్లా మొత్తం బ్లాక్స్ వేసేయండి మీరు. నేను ఏదో గ్లాస్లో వేసిన కాబట్టి అవి బయటకు రాకుండా ఎక్కడికి వెళ్ళి బయటకు రావద్దు. అవి స్లైమ్ బయటకు వస్తుంది, ఎటువైనా తిండి స్లైమ్ బయటకు వస్తుంది, బయటకు రావద్దు. అది ఏం లేదు, ఇంతకుముందు స్టార్టింగ్ మెట్లు కట్టినాం కదా, దాన్ని ఇట్లా అని ఇట్లా చేసి ఇలా స్ప్లాష్ పోషన్ పెట్టేసి మనం. సో ఆ పోషన్ సంగతి చూపిస్తా. దేని లేదు, సేమ్ మనం చేసేది ఏంటంటే ఇక ఈ లివర్ని ఓపెన్ చేస్తాం, ఇది ఒకసారి అది ఒకసారి ఆన్ చేసి ఆపేస్తాం. సింపుల్, స్లైమ్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంతే. ఓకేనా, నేను స్లైమ్స్ అని క్లైమ్ చేయలేకపోయినా, ఓన్లీ 22 స్లైమ్ బాల్స్ అయితే వచ్చినాయి. సో ఈ కొన్ని మనమైతే స్లైమ్ చంక్ నుంచి అయితే తెచ్చుకోవాలి, స్వాంప్ నుంచి కానీ ఏదైనా స్లైమ్ చంక్లు ఏమైనా స్లైమ్ ఇట్లా అనిపిస్తే ఒక 9 తెచ్చుకున్నాం అనుకో, మన పని సెట్ కథం. నెదర్ వాట్ ఉండాలి ఒకటి. మనకి ఆక్వర్డ్ పొజిషన్స్ ఉంటాయి చూసినావా, ఆక్వర్డ్ పొజిషన్స్ ఎట్లయితే అంటే ఓకే, ఇవి ఆక్వర్డ్ పొజిషన్స్ కావు, మేము చూపిస్తా వెయిట్. సో ఇందులో ముందు అయితే వాటర్ ఫిల్ చేసుకోవాలా, దీన్ని ఎట్లా వేయాలి అని చూపిస్తా. పొజిషన్స్ని నేను వాటర్ ఫిల్ చేసుకున్నాను కదా, ఈ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసుకొని దీంట్లో పెట్టేసేయాలి. ఇగో ఇది ఉంది కదా, దీంట్లో అలాగే బ్లేజ్ పౌడర్ ఉంటుంది, బ్లేజ్ రాడ్ నుంచి వస్తే మీకు నెదర్ దొరుకుతుంది. అది ఈ మూడింటిని ఇక ఇది నో ఎఫెక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇంట్లో మనం నెదర్ వాట్ వేయాలి. ఓకే గైస్, ఇక నెదర్ వాట్ అంటే ఇది. సో ఇది వేసినాక వెంటనే మనకి దీంట్లో ఆక్వర్డ్ పోషన్స్ అయితే రెడీ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆక్వర్డ్ పోషన్స్ రెడీ అయినంతసేపు గన్ పౌడర్ని రెడీ పెట్టుకోవాలి. మన దగ్గర గన్ పౌడర్ ఉంది, అండ్ ఇంకా మనకి కొన్ని కాదు, మనకి ఇప్పుడు వచ్చిన స్లైమ్ బాల్స్ని తీసుకుందాం. పోనీ ఇగో ఈ స్లైమ్ బాల్స్ ఉన్నాయి కదా, దీన్ని ఫస్ట్ మనం ఒక స్లైమ్ బ్లాక్ అయితే వేయాలి. అర్థమైందా? అది రెడీ అయింది. ఇక స్లైమ్ బ్లాక్ వేసినాం కదా, జస్ట్ ఏం లేదు, దీని లోపలికి పోవాలా. ఇక నెదర్ వాటర్ తీసేసి మనకి ఇప్పుడు ఆక్వర్డ్ పోర్షన్స్ అయితే రెడీ అయినాయి. ఇగో ఈ స్లైమ్ బ్లాక్ అయితే పెట్టాలా. ఈ స్లైమ్ బ్లాక్ పెట్టినాక గన్ పౌడర్ ఉంది కాబట్టి దీన్ని రెడీ పెట్టుకోవాలా. సో ఇదైతే అయిపోయేదా కాగుదాం. సో చూడొచ్చు, పోషన్ ఆఫ్ ఊజింగ్ అని మనకు ఒకటి వచ్చింది కదా, దీంట్లో మనం జస్ట్ గన్ పౌడర్ యాడ్ చేయాలి. తర్వాత గన్ పౌడర్ యాడ్ చేసినాక, గన్ పౌడర్ ఎందుకంటే ఇట్లా మనం ఎత్తే పోయినాయి, ఇట్లా త్రో ఎత్తే. ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. లూటింగ్ 3 యాక్స్ పెట్టుకోండి. లూటింగ్ 3 యాక్స్ ఎందుకు ఉంటుంది, లూటింగ్ 3 దాన్ని ఏమంటారు, స్వాడ్. లూటింగ్ 3 స్వాడ్ ఉంటే మంచి ఎక్కువ స్లైమ్లు వస్తాయి. ఇప్పుడు చూడు నేను మీకు ఎట్లా చూపిస్తాను, మొత్తం మాగా చేస్తా చూడు. దేన్ని దొరుకుతుంది దాన్ని ఇష్టం ఉన్న దాంట్లోకి వెళ్ళి స్లైమ్ మనం తీసుకురావచ్చు. ఇప్పుడు రెడీ అయిందా? ఓకే రెడీ అయింది. ఇగో స్ప్లాష్ పోషన్స్, స్ప్లాషా, ఓకే స్ప్లాష్ పోషన్స్ రెడీ అయినాయి. ఓకేనా, కట్టు పడిద్దాం. సో సింపుల్. ఇప్పుడు ఏం చేద్దామంటే సపోజ్ నా దగ్గర మేకలు ఉన్నాయి కొన్ని, ఇవన్నిటిని ఏం చేశాను అనుకున్నాను, స్లైమ్ లేకనే మార్చేసినాను. సింపుల్, ఏం లేదు, మేకలు ఉన్నాయి కదా, పోషన్ తీసుకుపోయి మేకల మీద వేసేయాలంటే ఒకటి, అంటే ఇష్టం ఒక్క పోషన్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, లూటింగ్ 3 స్వాట్ తీయాలా. ఒకటే దెబ్బ. సో ఇట్లా స్లైమ్లో అయితే రెడీ అవుతాయి అన్నట్టు. సింపుల్, ఏం లేదు, అన్నింటిని కిల్ చేసుకుంటే మనం స్లైమ్లో ఇట్లా మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. షీప్స్ని ఫామ్ చేసుకొని వాటిని ఈ స్ప్లాష్ పోషన్స్ రెడీ చేసుకొని ఇట్లా మనకి ఇప్పుడు అన్లిమిటెడ్ కావాలంటే ఆ ఫామ్ కట్టుకోవాలా. అందులోనే బ్రీడింగ్ వేసి డైరెక్ట్ మనము ఆటోమేటిక్గా ఉంటుంది మొత్తం ప్రాసెస్ అంతా అది కూడా. సో ఇప్పుడు మనం దీని దగ్గరికి పోదాం.
ఎక్కడికి ఎక్కడికి ఇక ఇన్ని బాల్స్ వస్తున్నాయి మనకి. ఇంకా ఒకటి ఉన్నది, ఆగు బయటకు వస్తున్నావు నేను. ఇక వీటిని కిల్ చేసిన కొద్దీ లూటింగ్ 3 ఉన్నది అనుకో మనకి ఎక్కువ వస్తాయి కొంచెం. బస్ సింపుల్. ఓకే, ఎన్నో గొర్రెలు ఉండే మన దగ్గర 4 గొర్రెలు ఉండే, ఇప్పుడు స్టాక్ స్లైమ్ బాల్స్ అయినాయి. సింపుల్ ఈజీ పొట్టు అర్థమైంది కదా. సో ఈ టైప్ అన్నట్టు సేమ్ ఇదే ట్రిక్ని యూజ్ చేసి నేను చిన్న ఫామ్ అయితే కట్టిన. ఓకే, మీరు ఇవన్నీ అవసరం లేదు, ఒక్క స్లైమ్ బ్లాక్ ఉన్నదనుకో మీ దగ్గర అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ అంతే. నేను వీటన్నిటిని ఇంట్లో పెట్టేది ఇక. సో ఎట్లా అనిపించింది వీడియో? స్ప్లాష్ పోర్షన్స్ అన్నట్టు మొత్తం మనకి ఏదో ఊజింగ్ ఎఫెక్ట్ ఏదో ఇస్తుంది, అది స్లైమ్ ఎఫెక్ట్ సంథింగ్. మనని ఎవడన్నా కిల్ చేసినా అని మన నుంచి చూడు స్లైమ్ అవుతుంది తెలుసానా, అది క్రేజీ మొత్తానికి. వేరే ఉంది మొత్తానికి అయితే. ఇది మన ఫాము, ఇట్లా పైన పోయి మీరు ఏదైనా షీప్స్ని కానీ ఏదన్నా ఉంటాయి కదా యానిమల్స్, ఏదంటే మోబ్స్, ఏదన్నా మీ ఫామ్ ఉంటుంది చూసినావా, మీ ఎక్స్పీ ఫామ్లు ఉంటాయి కదా, ఎక్స్పీ ఫామ్ ఇట్లా మనం కిల్ చేస్తాం కదా. ఇప్పుడు నేను చూపిస్తాను, నాకు అది ఒక ఎక్స్పీ ఫామ్ ఉంది కదా అక్కడ. సో ఆ ఎక్స్పీ ఫామ్ దగ్గర మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. వెయిట్, అంటే అక్కడ కూడా మీరు ట్రై చేయొచ్చు అని చెప్తున్నాను నేను. వెయిట్ చూపిస్తా. ఎన్ని అబ్బో బాగా వస్తుంది అది. అబ్బో డేంజర్ కావచ్చు నాకు తెలిసి. నన్ను కిల్ మళ్ళీ అది పైన ఉన్నాయి కదా, నూకేసినాయి అనుకుని కింద పడతా మళ్ళీ. బట్ నాకు స్ప్లాష్ పోషన్స్ ఒకటైతే వేసుకొని పోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్ప్లాష్ పోషన్ అయితే వేసుకుంటా. మనము మన ఎక్స్పీ ఫామ్ దగ్గర ట్రై చేద్దాం ఒకసారి ఎట్లుంటుందో కథ. మామూలుగా ఎన్ని స్లైమ్స్ వస్తాయో ఏమో. ఫస్ట్ మనం ఇదంతా క్లియర్ చేసుకుందాం మన చెస్ట్ని. నాకు తెలిసి నేను బగ్గనే వస్తువులు తీసుకురాబోతున్నా, నాకు అర్థమైంది. ఓకే, ఆక్వర్డ్ పోర్షన్స్ అయితే రెడీ అయినట్టున్నాయి. ఓకే గైస్, పోర్షన్ అయితే రెడీ అయింది, లెట్స్ గో. ఆ టైం నేను మీకు మన ఫామ్ని అప్గ్రేడ్ చేసాను చెప్పిన కదా, ఎగ్జాక్ట్లీ దాన్ని కూడా చూపించేస్తా. పని ఏం లేదు, జస్ట్ ఇవి మనం టూల్స్ అన్నీ ఊకే రిపేర్ అయిపోతున్నాయి కదా, అంటే ఊకే ఇది రిపేర్ చేసుకోవడానికి మెండింగ్ ఉంది కదా. సో రెండు అయితే సేమ్ మనము రైడ్ ఫామ్ దగ్గర కట్టిన చూసినాం లావా తోటి, గుర్తుందో లేదో మీకు. సో అదే టెక్నిక్తో యూజ్ చేసి అయితే నేను దీన్ని కట్టేసిన. కింద దాకా తీసుకొచ్చి మొత్తం ఒకసారి వాటర్ వేసినాం అనుకో ఆటోమేటిక్ ఎలివేటర్ అయిపోతుంది అది. పైనకైతే లిప్ అవుదాం, సింపుల్ ఏం లేదు. ఇక దీని నుంచి కిందికి వస్తాం, దీని నుంచి పైనకి పోతాం, పైనకి చూపిస్తాం. ఓకే, ఫాస్ట్గా అయితే పైనకైతే రీచ్ అయిపోయినాం. సో ఇందులో నుంచి మనము కిందికైతే వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కొంచెం సేఫ్గా ఉంది, ఏమవుతుందేమో భయం అవుతుంది నాకైతే. ఫస్ట్ టైం ట్రై అవుతుంది ఎక్స్పెరిమెంట్. ఇంకా అట్లేరు బచ్చేవాళ్ళు స్పాన్ అవుతారు. కొంచెం ఏఎఫ్కే ఉంటాయి కొంచెంసేపు ఏఎఫ్కే ఉన్న తర్వాత పోషన్ అయితే వేసి అండర్ నేషన్స్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే గైస్, చూసుకోవచ్చు మనము కొంతసేపటి నుంచి ఏఎఫ్కే అయితే ఉన్నాం. ఇక్కడ పోషన్ అయితే ఎత్తున్నా, ఏమైతే తెలియదు. 1 2 3 ఎత్తున్నా. ఓకే, పోషన్ అయితే దానికి అంటింది. ఓకే చూద్దాం, కిల్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఘోరంగా స్లైమ్లు. స్లైమ్ బ్లాక్లు. స్లైమ్ లేదు వచ్చినాయి, కింద పడిపోయినాను కూడా మొత్తం. ఒకసారి కిందకి చూద్దాం కింద ఎన్ని ఉంటాయో. ఫాస్ట్గా ఇది వెళ్ళిపోదాం కిందకి, ఇది ఎలివేటర్ నుంచి. మరి ఎఫెక్ట్ వచ్చింది, ఊజింగ్ ఎఫెక్ట్ అన్నట్టు. ఊజింగ్ ఎఫెక్ట్ మనకు రావద్దు అది, అంటే మనం దేనికైతే ఎత్తామో దానికి రావాలా, మనకు వచ్చింది. నేనే వేసుకునేది ఇంత. లెట్స్ గో. కింద నైల్స్ ఖచ్చితంగా స్లైములు పడే ఉంటాయి కింద. ఘోరంగా స్లైములు పడి ఉంటాయి. మొత్తానికైతే కిందికైతే వచ్చేసినాం. చూడండి గైస్, ఇగో స్లైమ్ బాల్స్ మొత్తం స్లైమ్ బాల్స్. ఇవన్నీ స్లైమ్ బాల్సే. కింద పడి కిల్ అయినట్టు నేను తెలిసి. ఫాల్ డ్యామేజ్ పడితే కావచ్చు కదా స్లైమ్కి. యా అంతే అనుకుంటా. ఇంకేమన్నా నాయన అక్కడ. ఓకే, 20 స్లైమ్ బాల్స్ అయితే వచ్చినాయి. ఓకే, మనము ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ పోషన్ని ఈ ఎక్స్పీ ఫామ్స్లలో కూడా. అంటే మనం కొంచెం తెలివిని ఉపయోగించి కొంచెం స్పేస్ అక్కడ వచ్చేటట్టు చూసి స్లైమ్స్ అందులో పడేటట్టు కొంచెం ఫామ్ని డిజైన్ చేస్తే సూపర్. అసలు మనకి ఎటువంటి ఫామ్ కూడా అవసరం లేదు. ఈ ఎక్స్పీ ఫామ్స్ని అప్గ్రేడ్ చేసుకుంటే మనకి ఎక్స్పీ ప్లస్ ఈ స్లైమ్ ఫామ్స్ కూడా అయితే ఉంటాయి. ఓకే గైస్, దిస్ ఈజ్ అవర్ న్యూ ఫామ్ అనుకుంటే మీరు కట్టుకోవచ్చు, లేదంటే మీరు ఎక్స్పీ ఫామ్లోనే డైరెక్ట్ వైజ్ స్ప్లాష్ పోషన్ కొట్టేసి స్లామ్స్ని అయితే వేసుకోవచ్చు గాయస్. మీకు స్పెషల్గా మంచిగా కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. లెట్స్ గో గాయస్, ఫిర్ మిలెంగే ఖచ్చితంగా మిలెంగే క్యూకి. సో ఈ ఏరియాని మీకు చూపించాలి కదా,
ఇగో ఇక్కడ దీని పక్కపోతే మనకి ఐరన్ ఫామ్ ఉంటుంది. ఇట్లా పోతే కనబడుతుంది మీకు. అగో అది ఐరన్ ఫామ్ అనేది. పోట్ ఐరన్ అవుతుంది దాంట్లోకి వెళ్ళి. అయితే ఏరియన్ మొత్తం టీ అండిల్ పెట్టి లేపడు తప్పిన అయినా సరే పేల్చలేదు. కొండ మొత్తం లేపేదాన్ని ప్లాన్ చేసిన కానీ ఇప్పటికే 4 స్టాకులు దీనికే పోయినాయి. సో నాకు టీ అండిల్ పెట్టి రాదు. అది ముచ్చట. అయినా సరే పెట్టి సగం కొండని లేపేసిన నేను. అంటే కొండ ఇక్కడ దాకా ఉండే, ఇక్కడ దాకా ఉండే, ఇదంతా లేపేసిన కొండని. సాలుగా నేను ఇంతకు మించి లేపేయలేకపోతే దీని అంతకు మంచిగా వేసేస్తా. ప్యాచ్ వర్క్ ఉన్నది మొత్తం. ప్యాచ్ వర్క్ వేసేసి ఇది కొంచెం ఈ ఏరియాని మొత్తం తీసేస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని తీసేసి ఇక మనం కట్టడాలు మొదలు పెడదాం. ఓకేనా? సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లెట్స్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఫిర్ మిలేంగే. పోయేటప్పుడు ఎట్లాగో బ్లాక్ స్క్రీన్ మనం ఒక ఎండ్ స్క్రీన్ వీడియో వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా?